హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. జుట్టు ఎక్కువ రాలడం, చర్మం పొడిబారడం, రక్తహీనత, అజీర్తి వంటి ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు రాకుండా చేసే మన భారతీయ సంప్రదాయ వైద్యంలో ప్రత్యేక స్థానం ఉన్న శ్రీఫలం, అమృతఫలం అయిన ఉసిరికాయని ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అంతగా వాడుకుంటే సరి. అందుకే నేను ఉసిరికాయతో అన్నం, టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండే ఉసిరి కారం పొడి తయారు చేశాను. దీనికోసం తాజావి గట్టిగా ఉన్న ఉసిరికాయలు తెచ్చుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయల్ని నీళ్ళల్లో వేసి బాగా కడుక్కోవాలి. ముచ్చుకుల దగ్గర చిన్న బూజుల సాలిగూడ్లు ఉంటాయి, చూసి బాగా కడుక్కోవాలి. కడిగిన వీటిని పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. తుడిచిన వీటిని ఒక అరగంట గాలికి ఆరనివ్వాలి. తడి లేకుండా ఉంటేనే కారం పొడి 3-4 నెలలు చక్కగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఉసిరికాయల్ని పెద్ద కన్నాలున్న గ్రేటర్తో తురుముకోవాలి. అప్పుడే ఉసిరి తురుము చక్కగా నూనెలో వేసి వేపుతున్నప్పుడు వేగుతుంది. తురుము ఇలా పెద్ద పలుకులుగా వచ్చింది కదా, ఇలానే అన్ని ఉసిరికాయల్ని తురిమేసుకోవాలి. ఇప్పుడు తురిమిన ఉసిరి తురుము ఇలా తడిగా ముద్దగా ఉంది కదా, దీన్ని కాస్త పళ్ళెంలో పరిచి ఫ్యాన్ కింద 1 గంట ఆరనివ్వాలి. గంట తర్వాత ఇలా కాస్త పొడి పొడిగా ఆరిపోతుంది. ఇలా ఆరితే తక్కువ ఆయిల్తోనే చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి మాడకుండా లో ఫ్లేమ్లో దోరగా వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ పొట్టు మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. దీనిలో శనగపప్పు వేసుకోము. చక్కగా వేగాక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. నిదానంగా వేగేవి ముందుగా, త్వరగా వేగేవి ఆఖరిన వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వేగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఇష్టమైతే కాస్త ఇంగువ, తగినంత కళ్ళుప్పు కూడా వేసి 1-2 నిమిషాలు వేయించుకొని వీటిని పక్కకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకొని కారానికి సరిపడా, అంటే ఇంచుమించు 25-30 ఎండుమిర్చి పడతాయి, అవి వేసుకొని చిన్న చింతపండు ముక్క కూడా వేసి వేయించుకోవాలి. చింతపండు వేస్తే పులుపు బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది. ఇవి కూడా వేగాక పక్కకు తీసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసి ఉసిరి తురుము మొత్తం వేసేసి కాస్త పసుపు జల్లి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. చక్కగా మాడకుండా పొడి పొడిలాడుతూ వేగాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు తడిలేని మిక్సీ జార్లో ముందుగా చల్లారిన వేయించిన పప్పు దినుసులు వేసి మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. అప్పుడు వేయించిన నువ్వులు వేసి పౌడర్గా చేసుకోవాలి. ముందే నువ్వులు వేసేస్తే అందులో కాస్త ఆయిల్ ఉంటుంది కదా, పొడి మెత్తగా అవ్వకుండా ముద్ద కట్టేస్తుంది. ఇప్పుడు ఆఖరణ ఉసిరి తురుము వేసుకొని ఉప్పు కావాలంటే సరిచూసుకొని కాస్త పడితే ఇప్పుడే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి అయిన ఉసిరికారం పొడిని ఉండలు లేకుండా నలిచి 1 అరగంట పళ్ళెంలో ఆరనిచ్చి తడిలేని పొడి 8 కంటైనర్లో వేసుకొని వాడుకోవాలి. అంతేనండి, సర్వరోగ నివారిణి అయిన ఉసిరికారం పొడి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కారం పొడిని ట్రై చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.